జై శ్రీమన్నారాయణ. 13వ పాశురం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி இழந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும் வினகான் போதறிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 13వ పాశవ వ్యాఖ్యానం. పక్షి అనగా కొంగ శరీరమున ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీకృష్ణ భగవానుని దుష్టరాక్షసుడగు రావణుని 10 తలలను విలాసముగా గిల్లి పారేసిన శ్రీరామచంద్రుని గానము చేయుచు పిల్లలందరూ వ్రతము చేయవలసిన ప్రదేశమునకు వెళుతున్నారు. తుమ్మిదిలో ఉన్న తామర పూలను బోలిన కన్నుల కలదాన శుక్రుడు ఉదయించుచున్నాడు. గురుడు అస్తమిస్తున్నాడు. పక్షులు కొయ్యుచున్నవి. విరహ తాపము తీరునట్టు చల్లగా మునిగి స్నానమాడక శయ్యపై పరుండుటేలా ఈ మంచి రోజున నీవు కపటమును వదిలి మాతో కలిసి ఆనందము అనుభవింపుము అనగా ఇచ్చట కొంగ అనగా దంభము. ఇతరులను హింసించదలచినవాడు తన స్వభావము తెలియరాకుండా సజ్జనుగా కనపట్టచుచుట దంభము. రావణుడు అనగా అహంకారము. అహంకారమును తొలగించున్నది ఆచార్యుడు. భగవన్నామ సంకీర్తనుచే అహంకారము తొలుగుతుంది. భాగవతోత్తములలో ఒక్కరు తక్కువున్నను రసపూర్తి ఉండదు. అందరూ కావాలి. శుక్రుడనగా జ్ఞానము, బృహస్పతి అనగా అజ్ఞానము, పక్షులనగా ఆచార్యులని మొదటే చెప్పి ఉన్నాం కదా. నేత్రమనగా జ్ఞానము, నేత్ర సౌందర్యమనగా భాగవతోత్తముల స్వరూపమును తెలియకలుగుట, స్నానమనగా భగవత్ సంశ్లేషము, భగవత్ అనుభవము ఒంటిగా చేయుటే కపటము. అందరితో కలిసి చేయాలి. ఈ పాసురమున తొండరిపొడియాళ్వార్లను మేలుకొల్పుచున్నారని తెలుస్తోంది. ఈ పాసురమున పోదరిక్కణ్ణిన్నాయ్ అని పిలిచి ఉన్నారు. పూలను సమకూర్చుటలో దృష్టి నిలిపినవారు అని అర్థము. ఈ ఆళ్వార్లు పుష్ప కైంకర్య పరాయణులు. తొడయిత్త తోళముం పొలందు తొనియటోళ్ తొండరి పొడి అని కదా. అనగా అందంగా కట్టబడిన దివ్వములకు తులసిమాలలతో నిండిన బుట్టను భుజమునందు ధరించి ఎల్లప్పుడూ దర్శనముసంగు తొండరిపొడి ఆనిదాసుని అని అర్థము. ఈ పాసురమున శ్రీకృష్ణుని శ్రీరాముని పాడిన విధంగానే ఈ ఆళ్వార్లు కూడా తిరుమాలై ప్రబంధంలో శ్రీకృష్ణుని శ్రీరాముని చరితమును గానం చేశారు. ఇక పావాయ్ అనగా పతివ్రత. పతివ్రత అనగా భర్త యొక్కనికే వశమయ్యుండుట. ఈ ఆళ్వారు రంగనాథుని ఒక్కరినే ఆశ్రయించి ఇతర దివ్యదేశములందు వేంచేసి ఉన్న స్వామిని మనసులో కూడా తలచనివారు కావున ఈ పాసురము వీరికి చక్కగా సరిపోతుంది. ఇక గురు పరంపరలోని శ్రీ పుండరీకాక్షాయ నమః అను వాక్యమును అనుసంధానము చేసుకొనవలెను. ఇందు పొదరిక్కణ్ణిన్నాయ్ అని నేత్ర సౌందర్యమునే చెప్పి ఉన్నారు కదా. ఇచట నేత్రమనగా జ్ఞానము. సర్వతోముఖంగా విస్తరించు జ్ఞానము కలవారు శ్రీ పుండరీకాక్షులు కావున ఈ పాసురమున ఈ వాక్యము సరిపోతుంది. జై శ్రీమన్నారాయణ.